హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ యశస్విని. మన బాడీలో అన్ని పార్ట్స్ గురించి మనకు తెలుసు అనుకుంటాం, కానీ తెలియని ఎన్నో విషయాలు మన బాడీలో ఇంకా ఉన్నాయి. అలాంటి ఒకటి ఈ హిమోగ్లోబిన్. ఇప్పుడు చాలా మందికి ఈ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ హిమోగ్లోబిన్ మనలో డెఫిషియన్సీ రావడం వల్ల జరిగే బాడీ చేంజెస్ ఏంటి, అసలు హిమోగ్లోబిన్ రావడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ లండన్ ఎండోక్రైన్ డయాబెటిక్ క్లినిక్ చీఫ్ డైటిషియన్ గాయత్రి గారు మన ముందున్నారు. మన డౌట్స్ అన్ని అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే గాయత్రి గారు. నమస్తే అండి. సో జనరల్గా మనం ఈ రోజుల్లో చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ముఖ్యంగా ఆడవారిలో హిమోగ్లోబిన్ డెఫిషియన్సీని చూస్తూనే ఉన్నాం ఈ రోజుల్లో. అసలు హిమోగ్లోబిన్ అంటే ఏంటి అంటే మన ఎర్ర రక్త కణాల్లో ఇదొక ప్రోటీన్ అనమాట వచ్చి. అంతేగాని చాలామంది ఏంటంటే మనకు రక్తం తక్కువైపోయిందా అనేసి అడుగుతూ ఉంటారు. ఏది హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అనగానే బేసిక్గా ఇది వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ అయితే కాదు, మనకి ఇదొక జస్ట్ ప్రోటీన్ మాలిక్యూల్ అనమాట. ఎవరికైతే ఈ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటుందో బేసిక్గా ఇది మెయిన్ వర్క్ ఏంటి, ఆక్సిజన్ క్యారీ చేయడం. సో ఆక్సిజన్ సప్లై అనేది స్లో డౌన్ అవ్వడం వల్ల కానీ డెఫిషియెంట్ అవ్వడం కానీ వాళ్ళకి ఎగస్వాసగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట బేసిక్గా. సో ఇది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా వీక్గా ఏ పని చేయాలనుకున్నా కానీ ఇట్టే అలసిపోతూ ఉంటారు. అది